దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు తన పరిచారకుడైనటువంటి తీతుని క్రేతులో విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టాడు? క్రేతులో. ఎందుకు విడిచిపెట్టాడు ఈ యవనస్తుడిని అని అంటే, సంఘములో ఉన్న లోపములను దిద్దుట కొరకు. హల్లెలూయా. దేని కొరకండి? దేని కొరకు విడిచిపెట్టాడు? సంఘములో ఉన్న లోపాలు దిద్దాలి. గమనించండి, మనము నోట్స్ రాస్తా ఉన్నాం. కాస్త పళ్ళు లేకపోతే కొమ్ము ఏదన్నా ఉంటాయి కదా, పళ్ళులు కొమ్ములు అక్షరాల్లో కాస్త తేడా పడినప్పుడు ఏం వాడతాం? వైట్నర్ పెన్ను వాడతాం. దాంతో కాస్త కరెక్షన్ చేసి మరలా రాస్తాం. అదే బాండ్ పేపర్ మీద వైట్నర్ వాడితే చెల్లిద్దా? చల్లదు. స్టాంప్ పేపర్ మీద వైట్నర్ వాడితే చెల్లిద్దా? చల్లదు. అలాగుననే దైవజనుడు అంటాడు, ఎవరిలో ఏ లోపముందో, లోపముతో దేవుని మందిరంలో ఉంటే, లోపముతో దేవుని ఎదుట ఉంటే చలదు. హల్లెలూయా. అంతేనంతే కదా. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు దేవుని ఆరాధించే వాడిలో ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి. ఈ ఆత్మ సత్యము రెండు లేకుండా ప్రభువుని ఆరాధించుట వలన దేవుడు అంగీకరించడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు, నీవు క్రమం తప్పకుండా మందిరానికి వస్తావు, నీవు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతావు, నీవు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తావు, నీవు క్రమం తప్పకుండా దశంభాగాలు ఇస్తావు, నీవు క్రమం తప్పకుండా కానుకలు ఇస్తావు, నీవు క్రమం తప్పకుండా కృతజ్ఞతార్పణలు చెల్లిస్తావు. ఎన్ని ఇచ్చినా సరే దేవుని ఎదుట ఏ వ్యక్తి అయినా నిలబడాలంటే లోపములతో నిలబడకూడదు. హల్లెలూయా. ఈ లోకంలో మనము నోట్స్ మీద ఏదన్నా ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు కానీ ఏదైనా సరే పళ్ళులు కొమ్ములు ఏదన్నా మర్చిపోయామనుకో, దాన్ని ఏం చేస్తాడు? రైట్ కొడతాడా? ఉండదు కదా. తప్పే కదా. అలాగునే బాండ్ పేపర్ మీద ఏదన్నా కరెక్షన్ చేసినప్పుడు అది ఏ రీతిగా చల్లదో, దేవుడు అంతకంటే గొప్పోడు. ఆయన ఎదుట ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా ఏ లోపములు ఉండకూడదు. హల్లెలూయా. అదే రీతిగా అంటాడు, నీవు లోపములను దిద్ది. ఏం దిద్దాలంట? ఏం దిద్దాలి? లోపములు. మానవుల్లో కొన్ని లోపాలు ఉంటాయి. మాటలో లోపం, క్రియలలో లోపం, స్వభావంలో లోపం, నడవడికలో లోపం, ప్రవర్తనలో లోపం, ఆలోచనలో లోపం, రకరకాల లోపాలు మానవునిలో పెనవేయబడి ఉంటాయి. అందుకనే ఈ లోపములన్నీ కూడా
యవనస్తుడైనటువంటి తీతుతో దైవజనుడైన పౌలు గారు చెబుతున్నాడు, నీవు ప్రతి లోపమును దిద్దాలి. హల్లెలూయా. ఏం దిద్దాలంట? ప్రతి లోపమును నువ్వేం చేయాలి? దిద్దాలి. దిద్దేటప్పుడు ఎలా ఉండాలి? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం తీసుకోవలసిన మాట ఏంటో తెలుసా? ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును. దైవజనుడికి దేవుడిచ్చిన కృప ఏంటి? దైవజనుడికి దేవుడిచ్చిన ఆ అధికారం ఏంటి అని బైబిల్లో మనం చూస్తే, 1 ఉపదేశం చేసే విషయంలో, 2 ఖండించే విషయంలో, 3 తప్పు దిద్దే విషయంలో, 4 నీతి యందు శిక్ష చేయుట యందు. దేవునికి స్తోత్రం. అంటే దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటి? శిక్ష చేసే అధికారం కూడా ఏం చేశాడు? దైవజనుడికి దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గమనించండి, తీతుకి ఏమన్నాడు? లోపములను దిద్దమన్నాడు. లోపము దిద్దాలి అని అంటే అక్కడ ఏముండాలి? ఉపదేశము ద్వారా, ఖండించుట ద్వారా, నీతి అను శిక్ష చేయుట ద్వారా ప్రతి లోపాన్ని దిద్దొచ్చు ఒక దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే ప్రతి లోపాన్ని దిద్దాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారు ఎలాంటి వారైనా కావచ్చు. ప్రతి వ్యక్తిలో ఉన్న లోపం, నువ్వు చేసే పొరపాటు ఇది, నీవు చేసే తప్పు ఇది, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ అవిధేయతలు ఉన్నాయి, నీలో ఈ పొరపాట్లు ఉన్నాయి అని చెప్పగలిగిన అధికారము దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు వినలేదనుకో, చెప్పినప్పుడు నీవు అర్థం చేసుకోలేదనుకో, నీ జీవితం అంతా కూడా ఎలా ఉండిద్దంటే బ్రతికినంత కాలం అనర్థంగానే బ్రతుకుతావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు, బ్రతుకులు నాశనం చేసుకుంటారు. చూడండి, నేటి దినాల్లో సర్వ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వెనక పాడైపోయే వాళ్ళు ఉన్నారు, వెనక చెడిపోయే వాళ్ళు ఉన్నారు, సరి చేసుకోక జీవితాన్ని బద్దలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అనవసరంగా దైవజనుడు చెప్పిన మాట వినలా అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే తీతుతో దైవజనుడైన పౌలు ఏం చెబుతున్నాడు? ప్రతి లోపమును దిద్దాలి. నీవు దేవుని ఎదుట సంఘమును నిలబెట్టాలంటే, దేవుని ఎదుట సరైన ఆరాధన చేయాలంటే, దేవుని ఎదుట నీవు నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఆ నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలంటే నీకు దిద్దుబాటు చాలా అవసరం. హల్లెలూయా. ఏమవసరం? దిద్దుబాటు చాలా అవసరం. అందుకనే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము చూడండి, ఈ మాట కూడా 10వ వచనము. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు, జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనములతోను
సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. శరీరాచారములు మాత్రమై ఏందండి? ఏ కాలం అంటే ఇది? ఏ కాలం? దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధించబడింది. ఏం విధించబడింది అంటే ఓ కాలం రాబోతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్షపు గుడారంలో చేసిన పాపాన్ని బట్టి, నడిచిన నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, ఏ గొర్రె పిల్లనో, ఏ మేక పిల్లనో, ఏ పావురమునో, లేకపోతే ఏ నైవేద్యమో దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి దహన బలి కొరకు కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి కొరకు కావచ్చు, పాప పరిహారార్థ బలి కొరకు కావచ్చు, నువ్వు ఏదో ఒకటి అర్పించడం ద్వారా నీ పాపము విముక్తి పొందింది. కానీ ఓ కాలం రాబోతుంది, దిద్దుబాటు కాలం. ప్రతి పాపమును దిద్దుకొనుటకు, ప్రతి దోషమును దిద్దుకొనుటకు, ప్రతి మలినమును దిద్దుకొనుటకు, ప్రతి అపరాధమును దిద్దుకొనుటకు ఓ కాలం వస్తుంది. ఆ కాలములో ప్రతి వాడు దిద్దుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాడు ఏం చేయాలంట? దిద్దుకోవాలి. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను యేసయ్యా నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నా తోడుగా ఏ తోడు లేని నాకు నాతో నా అండగా నీవు నిలిచావయ్యా. నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా పాడాలందరూ. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. అంటే గమనించండి, ఏమన్నాడు? దిద్దుబాటు జరుగు కాలము విధించబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి కూడా దిద్దుకోవాలి. ఏదో ఒక లోపం, ఆ అమ్మ మీద ఈ అమ్మ ఒక మాట చెప్పను, ఈ అమ్మ మీద ఆ అమ్మ ఒక మాట చెప్పను, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు కల్పితాలు చెప్పుకొని జీవితాన్ని పాడు చేసుకునే తల్లులు చాలామంది ఉన్నారు. ఏమనుకోగాకుండా ఒక మాట చెబుతారు, ఏమనుకోరుగా. నలుగురు మగోళ్ళు కూర్చున్నారనుకో ఏ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. ఏంటి? నలుగురు మగోళ్ళు కూర్చుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ఆడోళ్ళు కూర్చుంటే చాలు. మాట్లాడుకున్నంతసేపు బాగానే మాట్లాడుకుంటారు, ఏమైందో తెలియదు.
మూడు ముక్కలు ఆట ఆడినట్టు అయిపోతుంది జీవితం. 3 4 12 నెలలు అన్నట్టు. గమనించండి, ప్రతి లోపం దేవుని శరీరములో రక్తములో పాలు పంపులు పొందుతున్నటువంటి మనలో ఏ లోపం ఉండకూడదు. దేవుని ఎదుట నువ్వు చేసే ఆరాధన, దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థన, దేవుని ఎదుట నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. దాని కొరకు ఏదైనా లోపం ఉంటే దిద్దుకోవాలి. దైవజనుడు అదే చెప్పాడు తీతు, క్రేతులో నేను నిన్ను ఎందుకు విడిచిపెట్టానంటే సంఘములో ఉన్న ప్రతి వారి లోపాలను దిద్దాలి. తిమోతే, సంఘంలో నేను నిన్ను ఎందుకు విడిచిపెట్టానంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి వారిని ఖచ్చితముగా వారి లోపాలని వారు దిద్దుకునేటట్లు నీవు చెప్పాలి, ఉపదేశించాలి అని చెప్పాడు. పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? దిద్దుబాటు జరుగు కాలము విధించబడింది. అయితే దావీదు ఒక మాట అంటాడు. 50వ సంకీర్తన 17వ వచనం చూడండి. 50వ సంకీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. హల్లెలూయా. దిద్దుబాటు ఎలాంటిదంటే దావీదు అంటున్నాడు, దిద్దుబాటు ఏందంట? అసహ్యం. ఎలాంటిది? అసహ్యం. ఎవరికైనా అమ్మా నువ్వు మాట్లాడిన మాట తప్పు అన్నాం అనుకో, వాళ్ళకి ఏమేసిద్ది? అసహ్యం. వీళ్ళు నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎవరిని? నన్నే. ఆ మధ్య ఒక ఆమె అంటుంది, నేను నా కుటుంబమే కనపడింది అని అంటుంది. గమనించండి, యేసుప్రభు అంటాడు, పొరపాటు జరుగుతున్నప్పుడు ఇది తెలియక జరిగింది అని అనకూడదంట. అది తెలిసి జరిగినా తెలియక జరిగినా పొరపాటే. దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకున్నవాడు ధన్యుడు, సరి చేసుకోకుండా అసహించుకునేవాడు అన్యుడు. వాడి జీవితంలో వేసిన అడుగులో అపజయం, వెళుతున్న మార్గంలో అపజయం, తీసుకున్న నిర్ణయాల్లో అపజయం, చేయుచున్న ప్రయత్నాల్లో అపజయం. ఎక్కడికి వెళ్ళినా అపజయాలి. గమనించండి, వాక్యం అంటుంది దిద్దుబాటు ఎవరికి అసహ్యంగా ఉండిద్దో వారు దేవుని మాటను వెనకకు త్రోసివేసేవారు. ఎవరైతే సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదో వారు దేవుని మాటను వెనక త్రోసేశారు. వారు స్వచిత్తం మీద తన ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తున్నారు. దాని వలన అపజయాల పాలవుతున్నారు. అయితే ఈరోజు గమనించండి, దైవజనుడు చెప్పినట్లుగా లోపాలు దిద్దుకున్నామా, లోపాలను సరి చేసుకున్నామా, లోపాలను మరి వాటన్నిటినీ మనము గ్రహించి వాటి నుండి విడుదల పొందడానికి ఓ సరైన తీర్మానం మనం గనక తీసుకున్నామా, మనం ధన్యులు. అందుకని చూడండి, ఏ లోపాన్ని సరి చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. 1, మనలో ఏ లోపాలు ఉన్నాయి? ఒకవేళ ఇజ్రాయేలీల్లో ఉన్న లోపాలు మనలో ఉంటే సరి చేసుకుందాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. ఏం దిద్దుకోవాలంట? మీ మార్గములను ఏం దిద్దుకోవాలి? ఏం సరి చేసుకోవాలి? మీ మార్గములను. మనిషి జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మరణ మార్గము, జీవ మార్గం. గమనించండి, నీతిమంతుల మార్గం ఉంది, భక్తిహీనుల మార్గం ఉంది. ఏ మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం? నీతిమంతుల మార్గంలో మనం గనక నడిచేమా
జీవం మనకు ప్రసాదించింది. భక్తిహీనుల మార్గంలో మనం నడిచామా, మనకి నరకం ప్రసాదించింది. అందుకనే మీ మార్గములను అన్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? క్రైస్తవ మార్గంలో ఉన్నావా? లోకమైన అన్యులతో సహవాసం చేసే మార్గంలో ఉన్నావా? నీవు క్రైస్తవ మార్గంలో ఉంటే నీవు దిద్దుకోవలసిన అక్కర్లేదు. నీవు ఒకవేళ అన్యులు నడిచే లోకములో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దాని నుండి నువ్వు దిద్దుకొని సరిచేయబడి దేవుని మార్గంలోకి రా. ఆ తర్వాత అన్నాడు క్రియలు. ఏమన్నాడు? క్రియలు. క్రియలు అనగా పనులు. అప్పుడప్పుడు అంటారు, ఏం పని చేస్తున్నావా నువ్వు? పరిచర్యలో లోపం వచ్చినా, సరిగ్గా చెప్పిన మాట వినకపోయినా, చెప్పింది చేయకపోయినా, ఏంటా నువ్వు చేసేది అని అంటారు. అనరా? తప్పకుండా అంటారు. అలాగుననే నీవు చేసే పరిచర్యలో ఏదైనా లోపం ఉందేమో. కొంతమంది పాస్టర్ గారు ఏదన్నా స్వతంత్రంగా ఒక మాట అన్నాడు అనుకో, దీర్ఘ ప్రసంగాలు చెబుతారు కనబడిన వ్యక్తి కల్లా. అన్యుడు ఏదన్నా అన్నాడు అనుకో, అయ్యి ఏముందలే అంటే, అన్యుడు అన్నప్పుడు ఏముంది అనుకున్నప్పుడు, దైవజనుడు అన్నప్పుడు భరించడానికి ఏమైంది? హల్లెలూయా. గమనించండి, వాక్యం అంటుంది మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనండి. ఎందుకు దిద్దుకోమన్నాడు? అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? నేను ఈ స్థలమందు మిమ్మును నివసింపజేయనట్లు. అంటే మీరు దేవుని సన్నిధిలో నివసించాలంటే, దేవునితో నివసించాలంటే, దేవుని కొరకు బ్రతకాలంటే, నిత్యత్వానికి వెళ్ళాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. గమనించండి, ఒకవేళ మన మార్గాలు, మన పనులు అనగా క్రియలు సరిగ్గా లేవనుకో, వాటిని దిద్దుకోవాలి. ఎందుకంటే క్రియలు, మార్గాలు దిద్దుకోకుండా ప్రభు బలలో మనం చేయబెడతాం అనేది కరెక్టు కాదు. అందుకే దిద్దుకోవాలి. ఇంకో మాట చూద్దాం. రెండవ మాట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రెండవ మాట, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఆమేన్. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. అంటే దేవుడు సంతోషించాలంటే దుష్టులు మరణం నొందితే దేవునికి సంతోషము లేదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించడం దేవునికి సంతోషము లేదు. మరి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? తమ ప్రవర్తన ఏం చేయాలంట? దిద్దుకోవాలి. అంటే ప్రవర్తన, నీవు నీ ఆలోచన కావచ్చు, నీ నడవడిక కావచ్చు, నీ నోటి మాట కావచ్చు, నీ కంటి చూపు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవర్తనను ఆధారం చేసుకుని ఉన్నాయి. అయితే ఇక్కడ అంటాడు, దుష్టుడు దుష్ట ప్రవర్తన కలిగి ఉంటాడు, మూర్ఖుడు మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటాడు. అంటే తన దుష్టత్వాన్ని బట్టి కలిగిన ప్రవర్తన దేవునికి బాధ కలుగు చేస్తుంది. ఏ రోజైతే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి తన ప్రవర్తన దిద్దుకుంటే దేవుడు అంట ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఆలోచన చేయండి. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, ఎంతగా దేవాలయానికి వస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు,
ప్రభు కొరకే నువ్వు జీవిస్తున్నావు. కానీ ఒకవేళ ప్రవర్తనలో ఏదన్నా తేడా ఉందేమో చూడండి, గమనించండి. ప్రవర్తనలో ఏదైనా తేడా ఉందేమో, ఒకవేళ ఉంటే దాన్ని దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోవాలి? చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరు అధికారం? ఆయన అనగా దేవుడు. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము. దేవుని స్తోత్రం. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని ప్రవర్తించేమా, మన త్రోవల్లో ఏది కూడా మనకు నెమ్మది కలగదు. అందుకే నీ ప్రవర్తనను దిద్దుకొని నీ ప్రవర్తన పైన దేవుని అధికారమునకు ఒప్పుకో. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. దేవుని యందు నమ్మిక ఉంచు. నీ త్రోవలు అప్పుడు సరళమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గమనించండి, దేవుడు ఎలా సంతోషిస్తాడంట? 1, దేవుని సన్నిధిలో నీవు నివసించట కొరకు నీ మార్గాలు, మీ క్రియలు దిద్దుకోవాలి. 2, దేవుడు సంతోషించే విధంగా నీ దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి నీ ప్రవర్తనను ఏం చేసుకోవాలి? దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఈ మాట ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనతో ఏం చెబుతుంది? నీకు దిద్దుబాటు అసహ్యంగా ఉందా? లేకపోతే దిద్దుకొనుటకు దేవునికి నువ్వు అప్పగించుకుంటున్నావా? నీవు దేవునికి అప్పగించుకొని దిద్దుకోవడానికి ఇష్టపడితే వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. చూడండి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను అయితే ఏం చెప్పాడు? దిద్దుకోమని చెప్పాడు. ఇప్పుడు మనల్ని అయితే ఏం చెబుతున్నాడు? కడుక్కోవాలి. ప్రవర్తన విషయంలో ఏదన్నా పాపం, మార్గములలో ఏదన్నా పాపం, క్రియలలో ఏదన్నా పాపం, దుష్టత్వం కలుగుట ద్వారా కలిగి ఉన్న పాపం ఏదైతే ఉందో దాన్ని దిద్దుకొని మనం ఏం చేయాలంట? కడుగుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలి? నిర్గమాకాండం 30వ అధ్యాయం 21వ వచనం. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి అక్కడ? ఏమన్నాడు? తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనుడి. ఏం కడుక్కోవాలంట? కాళ్ళు చేతులు ఏం కడుక్కోవాలి? కడుక్కోవాలి. హల్లెలూయా. కాళ్ళు చేతుల్ని కడుక్కోవాలి. మన పూర్వీకులు గమనించండి, మన పూర్వీకులు మందిరంలోకి వచ్చేటప్పుడు మందిరం బయట నీళ్లుండి కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఎట్లా వచ్చేవాళ్ళు? కాళ్ళు కడుక్కొని మందిరంలోకి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు డైరెక్ట్ మందిరంలోకి. అంటే
సాతాన్ని ఏం చేస్తున్నారు? బయట నుండి అపవాది గాడిని లోపల తీసుకొస్తున్నారు. కాళ్ళు కడుక్కోరు. నువ్వు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చావనుకో, నీతో ఏదైనా దురాత్మ వచ్చిందనుకో, అది బయటే ఉండిద్ది. లోపలికి నువ్వు పాడే పాట, విన్న వాక్యం హృదయంలో నిలబడిద్ది. మందిరంలో నుండి బయటికి వెళ్తున్నావు కదా, అలాంటప్పుడు ఇక అపవాది గాడు నీ ఇంటికి రాడు. వచ్చేటప్పుడు వస్తాడు, వాడు బయట ఉంటాడు, లోపలికి రాలేడు వాడు. నువ్వు వెళ్ళేటప్పుడు చక్కగా వాక్యం చేత ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా, సరళంగా, నెమ్మదిగా, నిమ్మలమైన మనసు కలిగి ఉంటావు. నేటి దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది కాళ్ళు కడుక్కొని లోపలికి రావటం. ఎవరు కడుక్కొని రావట్లా. కారణం ఏంటి? నీళ్ళు పెట్టేవాళ్ళు లేరు. హల్లెలూయా. ఏం పెట్టాలి ఇప్పుడు మీకు? నీళ్ళు పెట్టాలి. ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఏం చేసేవాళ్ళంట? కాళ్ళు కడుగుకొని దేవాలయంలోకి వెళ్ళేవారు. అంటే ప్రతి వాడు ఏమవ్వాలంట? కాళ్ళు కడుక్కోవాలి, దేవాలయంలోనికి రావాలి. ఎప్పుడైతే నీవు దేవాలయంలోనికి వచ్చేటప్పుడు కడగబడి లోపలికి వస్తావో అది సరైన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గమనించండి, సంఘములో ఉన్న ప్రతి లోపాన్ని తీతుతో ఏం చెబుతున్నాడు పౌలు గారు? ఏం చెబుతున్నాడండి? నేను నిన్ను క్రేతులో ఎందుకు విడిచిపెట్టి వచ్చానంటే, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చేది. రోజు గమనించు, దైవజనుడు ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘములో ఎవరైనా పెద్దగా ఉండాలంటే లోపము లేని వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? లోపము లేని వ్యక్తిగా ఉండాలి. ఆ వ్యక్తి సంఘములో పెద్దగా ఉండాలి. అందుకని అక్కడ ఒక మాట రాయబడింది, ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్యాపారము, నేరము మోపని వాడై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, విశ్వాసులైన పిల్లలు గలవారై ఉండాలంట. మరి మన పిల్లలు ఎలా ఉన్నారు? విశ్వాసులుగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం కన్నీరు గార్చాలి, వారి కొరకు మనం దేవుణ్ణి వేడుకోవాలి, వారి కొరకు మనం కన్నీరు గార్చి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే కాలం పరిస్థితి కాస్త బాగాలేదు, చాలా విషమంగా ఉంది. ఏ దినమున ఏమి జరుగుతుందో తెలియట్లా. బహుభయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇది చెడు కాలం. ఈ కాలములో మన పిల్లల కొరకు, మన యజమానుల కొరకు, యజమానురాళ్ళ కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేసేవారు లేపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ఎలాంటి వారై ఉండాలి? విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల, అంటే మన పిల్లలు విశ్వాసులై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మన పిల్లలు? విశ్వాసులై ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకనే తీతు లోపాలు దిద్దు లోపాలు. ఎంత అద్భుతకరమైన మాట. తిమోతి, వారిలో ఉన్న ప్రతి అవిధేయత, పాపము వారు దిద్దుకోవాలంటే నీవు ఉపదేశము విషయంలో, ఖండించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో, శిక్షించే విషయంలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. చదవండి ఆ మాట. 3వ అధ్యాయము 17వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. అంటే దైవజనుడు ఒక వ్యక్తిని సరిచేస్తాడంటే దైవ ఆవేశం కలిగింది. అది గమనించాలి. పాస్టర్ గారు మా గురించే చెప్పాడు అనకూడదు. అన్నావా, ఆ రోజే నీకు స్టార్ట్ అయింది. సాతానుగాడు నీలో ప్రవేశించాడు, నీ ఇంట్లో ప్రవేశించాడు, నిన్ను గలిబిలి చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. నేను ఎక్కడ ప్రసంగం చేయటానికి వెళ్ళినా
ఆడేమంటారు తెలుసా? ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. గమనించండి. అంటే మనం కూడా వాక్యాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, దేవుడు నా కొరకే మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు నా కొరకే మాట్లాడాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సేవ ప్రారంభించిన దినాల్లో, సేవకు సిద్ధపడి వచ్చిన దినాల్లో ఓ మీటింగ్కి వెళ్తే ఆ పాస్టర్ గారు, ఆ రాత్రి వాక్యం చెప్పే పాస్టర్ గారు ఎలాంటి వాడు తెలుసా? మీటింగ్కి వచ్చిన వాళ్ళని తిడుతున్నాడు, పాస్టర్లను తిడుతున్నాడు. నిజం. ఇది యేసన్న మందిరంలో జరిగిన విషయం. పాస్టర్లను తిడుతున్నాడు, విశ్వాసులను తిడుతున్నాడు. వీళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పని తిట్టి ఇక వాక్య క్రమంలోకి వచ్చాడు. ఈ తిడుతున్నప్పుడు నేనేమనుకున్నాను తెలుసా? ఓహో, పాస్టర్ అయితే జనాల చేత తిట్టించుకుంటామా, ఈ బతుకెందుకు అని చెప్పని లేచి వస్తున్నప్పటికీ అప్పుడు మొదలుపెట్టాడు ప్రసంగం. ఏమన్నాడు తెలుసా? ఈయన మాటలు విని కష్టం కలిగి ఇష్టం లేక ఈ మీటింగ్లో నుండి వెళ్ళిపోదామని లేచి వెళ్తారేమో, మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. అరే, నేను అనుకున్న మాట ఆయనకేందుకు తెలుసు? నా హృదయంలో పుట్టిన ఆలోచన ఆయనకేం తెలుసు అని చెప్పని అట్లా కూర్చున్నాం. హోసన్న మందిరం ముందు ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నాం ఒక ముగ్గురం. ఇక ఆ రోజు మా మదిలో ఏదైతే ఉందో అది మొత్తం వాక్యం చెప్పేశాడు. హల్లెలూయా. అది చెప్పేశాడు ఇక వాక్యం. మదనపల్లి రాజశేఖర్ గారు. ఇక అప్పుడు అనిపించింది, ఓహో, ఈ రాత్రి వాక్యం మన కోసమే అని చెప్పని ఆ వాక్యాన్ని తీసుకున్నాం. ఇక అంతే. హల్లెలూయా. గమనించండి, ఆయన తిట్టాడు అన్న ఆలోచన కలిగింది, కానీ ఆయన తిట్టడంలో ఉన్న ఆ గర్దింపులో ఉన్న ఆ మంచి అర్థం చేసుకోలేక వెళ్ళిపోదాం పా అనుకున్నాం. కానీ ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజుకి జ్ఞాపకం ఉంది. నేను ఆయన జ్ఞాపకం చేశాను. ఒకసారి మీటింగ్లో వెళ్ళినప్పుడు మేమందరం కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు అన్నాడు, నాయన చక్కగా నడిపించేవు నాయన అని చెప్పని, మీటింగ్ నేనే నడిపించా ఆ రోజు. చక్కగా నడిపించేవు నాయన అన్నాడు. అనగానే, అయ్యా వందనాలు, ఇలా ఉండాలయ్యా క్రమంగా, కొంతమంది గోల్ చేస్తూ ఉంటారు అన్నాడు. అయ్యగారు, ఫలానా సంవత్సరం ఫలానా రోజు మీరు తిడతా ఉంటే స్టేజీ మీద ఇక సేవ చేయకూడదని వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు మీరు మాట్లాడారయ్యా వాక్యం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు ఆ వాక్యానికి కట్టుబడి మేము సేవ చేస్తున్నాం అనేటప్పటికి ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఆ రోజు చెప్పిన ప్రసంగం ఈ రోజుకి నీకు గుర్తుందా? గమనించండి, వాక్యము ముద్ర వేయబడాలి. హల్లెలూయా. వాక్యము సరిచేసిద్ది, వాక్యము దిద్దుకునేటట్టు చేసిద్ది, వాక్యము దిద్దుబాటు కాలమని జ్ఞాపకం చేసిద్ది. నీవు దిద్దుబాటు కాలంలో దిద్దుకోలేదా, దేవుని విడిచిపెట్టి వెళతావు. అప్పుడు నీ క్రియలు, నీ మార్గములు, ఒకవేళ నీలో ఏదన్నా దుష్టత్వం ఉంటే దుష్టత్వం, ఒకవేళ నీలో ఏదన్నా పాపము దాగి ఉంటే ఆ పాపం అంతే నిలబడిద్ది. అది పోవాలి అంటే దిద్దుకోవాలి. దిద్దుబాటుని అసహ్యంగా ఎవరు తీసుకోకూడదు, దిద్దుకోవాలి. అందరూ తల్ల వంచండి. ఒకవేళ ఏదైనా సరే నీ విశ్వాస జీవితంలో, ఏదైనా సరే నీ భక్తి జీవితంలో, ఏదైనా సరే నీ రక్షణ అనుభవంలో
ఎదురవుతున్న ప్రతి దుష్ట మార్గాలు, దుష్ట క్రియలు, దుష్ట స్వభావం, దుష్ట నడవడిక, లోపములతో తీసుకొని వచ్చి కడుక్కోలేని పరిస్థితిలో, శుద్ధి చేసుకోలేని పరిస్థితిలో, దేవుని ఎదుట నిలబడలేని పరిస్థితిలో దేవునికి దూరంగా నిన్ను చేస్తుందా? ఈరోజు దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, ఈ లోపం నాలో ఉంది, ఈ అవిధేయత నాలో ఉంది, ఈ అవిధేయత నాలో ఉంది. నన్ను శుద్ధి చేయవా? నన్ను శుద్ధి చేయవా? నన్ను కడగవా? రేపటి దినాన పరిశుద్ధ శరీరాన్ని, పరిశుద్ధ రక్తాన్ని తిని త్రాగబోతున్నాను. నాకు యోగ్యత ఇవ్వయ్యా, నాకు అర్హత ఇవ్వయ్యా, నన్ను పాత్రులుగా ఎంచయ్యా, నన్ను శుద్ధీకరించు. నా కనుదృష్టి శుద్ధి చేయి, నా చేతులు శుద్ధి చేయి, నా పాదాలు శుద్ధి చేయి, నా పెదవులు శుద్ధి చేయి, నా నాలుక శుద్ధి చేయి, నా హృదయం శుద్ధి చేయి, నా శరీరాన్ని శుద్ధి చేయి, నన్ను నిలువెల్లా కడిగి పవిత్రపరుచయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. అందరూ చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నన్ను శుద్ధీకరించు.